అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుట్టిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల లాభాలు కొద్దిగా పెరుగుతాయి. దైవ చింతన వృద్ధి చెందుతుంది. అవసరమైనప్పుడు కొందరు మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మొండి బాకీలు కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కలిసొస్తాయి. వ్యాపారాల తీరును కొద్దిగా మార్చి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన అనుకూలతలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలు నూతన లాభాలను అందుకుంటాయి. అవసరానికి సన్నిహితుల నుంచి సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వస్త్రాభరణాలు గృహ ఉపయోగానికి సంబంధించినటువంటి ఉపకరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. వృత్తి ఉద్యోగాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటా బయట కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లక్కీ సంఖ్య 56. లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. బట్టలను దానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.